Hello students, welcome you all back. Nenu me Shravan Samrani. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎకానమీ మాడ్యూల్ ఏదైతే ఉందో ఎకానమీ సెగ్మెంట్ 150 మార్కుల పేపర్ ఏదైతే ఉందో ఆ 150 మార్కుల పేపర్ ని ఏ కోణంలో మనం చూస్తే అతి తక్కువ టైంలో మనం మాక్సిమం స్కోర్ సాధించగలుగుతాము అని చెప్పి ఈరోజు వీడియోలో మనం చాలా డీటెయిల్ గా డిస్కషన్ చేద్దాము. అదే రకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించి రిజల్ట్ ఓరియంటెడ్ గా అంటే క్విక్ రివిజన్ లాగా ప్రతి టాపిక్ కి సంబంధించి ఒక 10 థీమ్స్ అనుకొని మీకు 100 థీమ్స్ అంటే టాప్ 100 థీమ్స్ ఇన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అని చెప్పి ఒక కోర్స్ ని మీకు ఎస్ఎస్ క్లాసెస్ యాప్ లో అందించడం జరుగుతుంది. ఎస్ఎస్ క్లాసెస్ యాప్ ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ని కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ as you people know very well that there is a total of 150 మార్క్స్. మొత్తం ఎకానమీ అనేది 150 మార్కుల పేపర్ గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ 150 మార్క్స్ ని అనలిటికల్ గా డైనమిక్ ఓరియంటేషన్ లో మనం ఎలా కవర్ చేయొచ్చు అంటే మేక్ అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ రెడీమేడ్. ఓకే, 10 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా మీరు రెడీమేడ్ ఇన్ యువర్ బ్రెయిన్. ఓకే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకోండి, ఎనీ టాపిక్ యూ టేక్. సరే, సపోజ్ ఐ సే దెర్ ఇస్ అ టాపిక్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అంటాం. ఈ జాతీయ ఆదాయంలో ఏ కోణాల్లో మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే యూ షుడ్ బి వెరీ మచ్ రెడీ. జాతీయ ఆదాయం నుండి ఖచ్చితంగా మనకు క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉన్నది. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, జాతీయ ఆదాయ లెక్కింపు పద్ధతులు, 3 రకాల పద్ధతులు. ఓకే, ఇన్కమ్ మెథడ్ అంటాము, ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాము, ప్రోడక్ట్ మెథడ్ లేదా వాల్యూ అడెడ్ మెథడ్ అని చెప్పి చెప్పుకుంటాం. సో దానిపైన మీకు కంప్లీట్ కమాండ్ అన్నది ఉండాలి. కమాండ్ ఎలా ఉండాలి అంటే ఇన్ ద అనలిటికల్ బోర్డ్. ఓకే, సో ఇన్కమ్ మెథడ్, what is the formula, what are the precautions to be taken. Expenditure method, what is the formula, what are the precautions. Product method, what is the formula, what are the precautions. Likewise you should have a ready made answer in your brain. దాని కోణంలోనే మీరు ఆలోచన చేయాల్సి ఉంటుంది. సిమిలర్లీ నేషనల్ ఇన్కమ్ లో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. వాట్ ఈస్ పొటెన్షియల్ జీడిపి, సంభావ్య జీడిపి అంటే ఏమిటి, why India is unable to achieve the potential GDP. Likewise the questions can be asked. Okay, they can ask something about the circular flow of income, 4 రంగాల నమూనా ఆదాయ చక్రీయ ప్రవాహం అంటే ఏంటి. ఇలాంటి కోణంలో క్వశ్చన్స్ అనేవి టచ్ చేసే అవకాశం ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ సిలబస్ లో మనకు మొత్తం 12 యూనిట్లు ఉన్నాయమ్మా. ఈ 12 యూనిట్స్ నుండి ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుండి యూ షుడ్ హ్యావ్ సర్టెన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెడీమేడ్ ఇన్ యువర్ బ్రెయిన్. ఓకే, నెక్స్ట్ ఫోకస్ ఆన్ కరెంట్ ఎకానమీ. మీ ఎకానమీ ఆన్సర్స్ కి ఎలాంటి ఇంట్రడక్షన్ ఉంటుంది, ఎలాంటి ఇంట్రడక్షన్ ఇస్తే మీరు బెస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారు అంటే వెన్ ఎవర్ యువర్ ఆన్సర్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ కరెంట్ డైనమిక్స్. ప్రతి ఆన్సర్ కి కూడా ఒక డేటా మీరు యాడ్ చేయగలిగితే దట్ ఈస్ అ వెరీ ఎఫెక్టివ్ ఆన్సర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. షార్ట్ నోట్స్ రిలేటెడ్ టు స్కీమ్స్ అండ్ డేటా. ఓకే, అట్ దిస్ మూమెంట్ మీరు డోంట్ గో ఫర్ అ వెరీ లెంతీ నోట్స్. ఓకే, లెంతీ నోట్స్ అనేది మీరు పెట్టుకోవద్దు. చాలా చిన్నగా డేటా బేస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ సర్వే చదివినారు, ఎకనామిక్ సర్వేలో అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎంత, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఎంత, సర్వీసెస్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, జీడిపి గ్రోత్ రేట్ ఎంత, ఐఎంఎఫ్ ఎంత అంచనా చేస్తుంది, ఆర్బీఐ ఎంత అంచనా వేస్తుంది. లైక్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ కి సంబంధించి ఒక నోట్ అనేది మీరు చేయాలి. పథకాలు, లేటెస్ట్ బడ్జెట్ లో లేటెస్ట్ ఎకనామిక్ సర్వేలో వాట్ ఎవర్ ద స్కీమ్స్ వుడ్ హావ్ బీన్ లాంచ్, ఆ స్కీమ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు అక్యుములేట్ చేసుకొని పెట్టాలి. డీకోడ్ అండ్ అండర్స్టాండ్ ద సిలబస్ వెల్. చాలా మంది ఎగ్జామినేషన్ లో ఏం కన్ఫ్యూజ్ అవుతారు అని అంటే they will not be decoding the syllabus in a proper manner. అంటే సిలబస్ లో అడిగేది ఒకటి, అట్ ద సేమ్ టైం మనం చదివేది ఇంకొకటి. ఆ రకంగా మనకు కన్ఫ్యూజన్ లో ఉంటారు. కాబట్టి సిలబస్ ని డీకోడ్ చేసుకొని ప్రిడిక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. సో ఫస్ట్ యూనిట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధాన సవాళ్లు అని చెప్పి ఈ కోణంలో మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. ఇన్కన్సిస్టెంట్ గ్రోత్ రేట్, why is there is a stacking of the growth rate అంటే why we are unable to achieve the consistent growth rate. ఒక సంవత్సరం ఏమో వృద్ధి రేటు అమాంతం పెరుగుతుంది, ఇంకొక సంవత్సరం ఏమో గ్రోత్ రేట్ is actually falling down. What are the practical reasons that are involved in the inconsistent growth rate? You should understand this in a multi-dimensional approach. Okay, అంటే inconsistent growth rate కి ప్రధాన కారణం ఏంటమ్మా? lack of investments తక్కువ ఉండడం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ,
రాజకీయ అస్థిరత్వం అని చెప్పి మనం చెప్పుకుంటాం. లైక్ వైజ్ యూ కెన్ ఆల్సో గో ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక వసతులు లేకపోవడం. అట్ ద సేమ్ టైం ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, భారత ఆర్థిక వృద్ధిలో పరిశ్రమల యొక్క పాత్ర తక్కువగా ఉండడం. లైక్ వైజ్ దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ విచ్ యూ నీడ్ టు అనలైజ్ why India is unable to achieve this particular feat of consistent growth rate. Okay, low growth rates of agriculture and manufacturing sector. Why is agriculture not performing as expected? వ్యవసాయ రంగం పైన ఎక్కువ జనాభా ఆధారపడి ఉన్నప్పటికీ కూడా ఊహించిన ఫలితాలు మనకు ఎందుకు రాలేకపోతున్నాయి? తయారీ రంగంలో మనం ఎందుకు వెనకబడినాం? దానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, సిమిలర్లీ ద్రవ్యోల్బణం అండ్ ఆయిల్ ప్రైసెస్, ఇన్ఫ్లేషన్ అండ్ ఆయిల్ ప్రైసెస్. వాట్ ఈస్ inflation? What are the causes of inflation? What are the types of inflation? Okay, what is qflation? What is reflation? What is deflation? What is disinflation? Likewise, multiple aspects you will have to study in the examination. తర్వాత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి? వై అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. వాట్ ఈస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్? ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ని మనము డిఫరెంట్ డైమెన్షన్స్ లో, డిఫరెంట్ అప్రోచెస్ లో మనం దీన్ని చదవాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఇట్ ఈస్ అ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఇండియన్ రెసిడెంట్ అండ్ ద ఫారెన్ రెసిడెంట్. ఒక భారతీయుడికి విదేశీయుడికి మధ్య జరుగుతున్నటువంటి లావాదేవీలనే మనం బిఓపి అని చెప్పి చెప్పుకుంటాం. దీంట్లో కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? ఓకే, వై వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్? ఓకే, వాట్ డి తారాపూర్ కమిటీ సజెస్టెడ్ అబౌట్ దిట్? తారాపూర్ కమిటీ ఏం సిఫార్సు చేస్తారు? లైక్ వైస్ యూ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్. కరెంట్ అకౌంట్ లో ఉన్నటువంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి? లైక్ మర్చండైజ్ అంటాము, వాట్ ఆర్ గూడ్స్, ఇన్విజిబుల్స్ అంటాం అనగా సేవలు. లైక్ డిఫరెంట్ థింగ్స్ దీంట్లో మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫాలింగ్ రూపీ వాల్యూ. రూపీ విలువ ఎందుకు పతనం అవుతుంది? ఈ ఒకప్పుడు మనం చూస్తే 2014 టైంలో, అంటే బిఫోర్ ద మోదీ గవర్నమెంట్, $1 ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్ ఉన్నిందమ్మా. ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు 85 రూపీస్. అంటే ఇక్కడ ఏమవుతుంది? రూపీ డిప్రిసియేట్ అవుతుంది, డాలర్ ఈస్ గెటింగ్ అప్రిసియేటెడ్. వాట్ ఆర్ ద లాజిక్స్ బిహైండ్? వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ why rupee is getting depreciated, why dollar is getting appreciated? ఇంటర్నేషనల్ మార్కెట్ లో రూపాయి యొక్క పతనానికి గల ప్రధాన కారణాలు ఏంటి? దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనీ లాండరింగ్ అండ్ బ్లాక్ మనీ, నల్లధనం మరియు మనీ లాండరింగ్ అని చెప్పి చెప్తాం. కన్వర్షన్ ఆఫ్ బ్లాక్ మనీ టు వైట్ మనీ, హవాలా ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్ యాక్ట్స్ రిలేటెడ్, ఇవన్నీ ఇక్కడ చదువుకోవాలి. ఇన్సఫిషియంట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ డెఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, మూలధనంలో ఉన్నటువంటి కొన్ని డెఫిషియన్సీస్ మనం చదువుకోవాలి. ల్యాక్ ఆఫ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి మరియు సమ్మిళిత వృద్ధి అని చెప్పి చెప్తాం. వీఆర్ అచీవింగ్ గ్రోత్ నో డౌట్, బట్ దట్ ఈస్ నాన్ ఇన్క్లూజివ్ గ్రోత్. అందరినీ కలయిక మనం వృద్ధి అయితే సాధించలేకపోతున్నాం. నేచర్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమస్యలకి పరిష్కారాలు చాలా అనలిటికల్ గా మనం ఆలోచన చేసి ఒక రెడీమేడ్ నోట్స్ అన్నది దీనికి సంబంధించి చేసుకోవాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఆర్థిక వ్యవస్థలో, భారత ఆర్థిక వ్యవస్థలో అసలు మనకు వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? హౌ డు వి గ్యాదర్ ద రిసోర్సెస్? రిసోర్సెస్ ఆర్ ఆఫ్ 2 types. వన్ ఇస్ కాల్డ్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు అంటాము. సహజ వనరులు ఏ దేశంలోనైతే ఎక్కువ ఉంటాయో ఆ దేశం న్యాచురలీ డెవలప్డ్ కంట్రీగా మనం చెప్పుకుంటాం. ద కంట్రీ విచ్ ఇస్ హ్యావింగ్ ద అబండెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఇస్ కన్సిడర్డ్ టు బి మోర్ డెవలప్డ్. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దీనికి జపాన్ మరియు సింగపూర్ అనేవి మినహాయింపులుగా కూడా మనం చెప్పవచ్చమ్మా. దే ఆర్ ద ఎక్సెప్షన్ టు దిస్ పర్టికులర్ పాయింట్. ఎందుకంటే జపాన్ మరియు సింగపూర్ లో రిసోర్సెస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా దే ఆర్ కన్సిడర్డ్ టు బి మోర్ డెవలప్డ్ అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. సో సోర్సెస్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్. అసలు మనకు గవర్నమెంట్ కి రిసోర్సెస్ ఎలా వస్తాయి? రిసోర్సెస్, ప్రభుత్వానికి వనరులు, ఆర్థిక వనరులు, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎలా వస్తాయమ్మా? ట్యాక్సెస్ ద్వారా, డ్యూటీస్ ద్వారా, సెస్ ద్వారా, సర్చార్జెస్ ద్వారా, ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ద్వారా, బారోయింగ్స్ ద్వారా, ఈ రకంగా డిఫరెంట్ సోర్సెస్ విల్ బి దేర్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రైవేట్ సెక్టార్ కి కూడా వి విల్ బూమ్ ద ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు రాక అన్నది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వి విల్ ఆల్సో బి ఫోకసింగ్ అపాన్ సమ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో, సంథింగ్ రిలేటెడ్ టు బాండ్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ ద్వారా కూడా వాళ్ళు ఫండ్స్ అనేది రేస్ చేస్తూ ఉంటారు. ఎక్స్టర్నల్ డెట్ అని చెప్పి చదువుకోవాలి ఈ టాపిక్ లో. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ విదేశీ పెట్టుబడుల గురించి మనం చదువుకోవాలి. ఎఫ్డిఐ మార్గాల గురించి మనం చదువుకోవాలి. వై ఎఫ్డిఐ ఇన్ఫ్లో ఇన్ ఇండియా ఇస్ డిక్రీజింగ్, ఆ కాంపోనెంట్స్ అన్ని కూడా ఇక్కడ మనం చదువుకోవాల్సి ఉంటుంది. డిజైరబిలిటీ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యూటిలైజింగ్ సోర్సెస్, మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీ.
ద్రవ్య మరియు ఆర్థిక విధానాలు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆర్బీఐ ఇన్ అక్యుములేటింగ్ రిసోర్సెస్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ అక్యుములేటింగ్ రిసోర్సెస్. కేంద్ర ప్రభుత్వం ద్వారా వనరులు ఎలా వస్తాయి, ఆర్బీఐ పాత్ర ద్వారా వనరులు ఎలా వస్తాయి దేశానికి చూడాలి. ఫినాన్షియల్ మార్కెట్స్, విత్త మార్కెట్లు అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డెవలప్మెంట్స్ ఆఫ్ ఫైనాన్స్. ఫినాన్షియల్ మార్కెట్స్ అంటే ఇక్కడ మనకు మనీ మార్కెట్ అంటాం, క్యాపిటల్ మార్కెట్ అంటాం, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, ఇవన్నీ డిస్కస్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మౌలిక వసతులు లో మనకు పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, మౌలిక వసతుల్లో. ఇక్కడ మనము బేసికల్ గా ఎంఎస్ఎంఈస్ గురించి మాట్లాడాలమ్మా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడతాం, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా. అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఇక్కడ మనకు రైల్వే, వాటర్ వే, రోడ్ వేస్, ఎయిర్వేస్, దానికి సంబంధించి అసోసియేటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ టైమ్స్ లో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సిమిలర్ టు దట్ రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో వనరులు ఎలా వస్తాయి. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఫోకస్ అన్నది చేయాలి రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం, ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లేదా ఏపీ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ ఆఫ్ 2014. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి హామీలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందాయి అండ్ ఆ హామీలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, ప్రత్యేక హోదా ఏమైంది, ఇలాంటి అంశాలను కొన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. సేమ్ టు సేమ్ ఇండియన్ ఎకానమీలో ఎలా మాట్లాడతామో సిమిలర్ టు దట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మాట్లాడతాం. నెక్స్ట్ చాప్టర్ ఏమో గవర్నమెంట్ బడ్జెటింగ్. గవర్నమెంట్ బడ్జెటింగ్ బేసికల్ గా మనకు గవర్నమెంట్ బడ్జెటింగ్ అంటే బడ్జెటింగ్ లో మనకు రెండు కాంపనెంట్స్ ఉంటాయి, రెవెన్యూ అంటాం, క్యాపిటల్ అంటాం. తర్వాత రెవెన్యూలో మళ్ళీ నాకు రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్లో క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో వై ఇంక్రీజ్ ఇన్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం అన్నది పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి నష్టాలు ఏంటి, ఆ కోణంలో దీన్ని మనం చదువుకోవాలి. లేటెస్ట్ బడ్జెట్ 2025లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ మిమ్మల్ని ఎగ్జామ్ లో రాయమని కూడా కోరవచ్చు. జిఎస్టీ అండ్ అదర్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే బడ్జెట్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా మీకు అర్థం కావాలి. వాట్ ఈస్ ట్యాక్స్, ట్యాక్స్ అంటే ఏంటమ్మా, పన్ను అంటే ఏంటి, పన్ను అనగా ఇట్స్ కంపల్సరీ లీగల్ పేమెంట్ టు ద గవర్నమెంట్, ప్రభుత్వానికి తప్పనిసరిగా చట్టరీత్యా మనం చెల్లించే రుసుమును పన్ను అని చెప్పి చెప్తాం. ఈ ట్యాక్స్ ని మనము పర్పస్ ని 4R అంటాం అన్న, పన్ను యొక్క ఉద్దేశాలను మనం 4R అని చెప్పి చెప్పుకుంటాం. వన్ ఈస్ రెవెన్యూ అంటాం, ఇంకొకటి రిప్రజెంటేషన్ అంటాం, ఇంకొకటి రిపిటేషన్ అంటాం, ఇంకొకటి రీడిస్ట్రిబ్యూషన్ అంటాం. అంటే రెవెన్యూ ప్రభుత్వానికి మనం చెల్లించేటటువంటి పన్ను అది ఆదాయమా కాదా, అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ అ రెవెన్యూ టు ద గవర్నమెంట్. రిప్రజెంటేషన్, మీరు కట్టేటటువంటి ట్యాక్స్ ద్వారా డోంట్ యూ థింక్ యూర్ రిప్రజెంటింగ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ, మీరు దేశాభివృద్ధిలో ఒక పాత్ర పోషిస్తున్నట్ట కాదా, అబ్సల్యూట్లీ ఎస్. రిపిటేషన్, యాజ్ లాంగ్ యాజ్ యూ ఎర్న్ యూ షుడ్ పే ట్యాక్స్, మీరు ఎప్పుడు కూడా ట్యాక్స్ ని స్కిప్ చేయలేరు, మీరు సంపాదించే కొద్దీ మీరు పన్ను అనేది కట్టాల్సి ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ, ఇట్స్ అ రిపీటెడ్ ప్రాసెస్. ఓకే, రీడిస్ట్రిబ్యూటెడ్, మళ్ళీ తిరిగి మీకే చెల్లిస్తారు సంక్షేమం మరియు అభివృద్ధి రూపంలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెల్ఫేర్. అగైన్ దిస్ ఇస్ బీయింగ్ రీడిస్ట్రిబ్యూటెడ్ టు యూ బ్యాక్. సో టాక్సేషన్ మళ్ళా రెండు రకాలుగా ఉంటుంది, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. డైరెక్ట్ ట్యాక్సెస్ మీన్స్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటినీ కూడా మనం ప్రస్తుతం జిఎస్టీలో విలీనం చేసుకున్నాం. ఈ కోణంలో ఈ చాప్టర్ ని మనం చదువుకుంటాం. నెక్స్ట్ గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సేమ్ టు సేమ్ ఏదైతే మనం ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినామో సేమ్ టు సేమ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కరెంట్ బడ్జెట్ టాక్సేషన్ గురించి డిస్కషన్ చేయాలి. తర్వాత ఇన్క్లూజివ్ గ్రోత్ ని చాలా చాలా స్పెసిఫిక్ గా 6th చాప్టర్ లో ఇచ్చున్నారమ్మా. సమ్మిళిత వృద్ధి గురించి యూనిట్ నెంబర్ 6 లో మెన్షన్ చేయడం జరిగింది. వై ఇండియా ఇస్ అనేబుల్ టు అచీవ్ ద ఇన్క్లూజివ్ గ్రోత్. ఓకే, దానికి కారణమైనటువంటి ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఫుడ్ సెక్యూరిటీ, పీడిఎస్, సస్టైనబుల్ అగ్రికల్చర్, ఈ కాంపనెంట్స్ అన్నిటిని కూడా మనము యూనిట్ 6 లో ఇన్క్లూజివ్ గ్రోత్ కొరకు మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అమ్మా అగ్రికల్చర్ డెవలప్మెంట్, వ్యవసాయ రంగ అభివృద్ధి. రోల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ యొక్క పాత్ర ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర. ఓకే, కాంట్రిబ్యూషన్ టు ద జిడిపి, ఇష్యూస్ ఆఫ్ ఫైనాన్స్ ప్రొడక్షన్, మార్కెటింగ్. ఓకే, వ్యవసాయం మొత్తాన్ని కూడా మనము మల్టిపుల్ కోణంలో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ అంటే మనకి ఏం గుర్తొస్తుందమ్మా, హిస్టారికల్ పర్స్పెక్టివ్ చదవాలి, చారిత్రక పరిణామం. హిస్టారికల్ పర్స్పెక్టివ్ అంటే ఎక్కడ నుంచి, మళ్ళా హిస్టరీ అన్నానని చెప్పి సింధు నాగరికత నుండి చదవాల్సిన అవసరం లేదు. హిస్టారికల్ పర్స్పెక్టివ్ అంటే మనం కేవలం గ్రీన్ రెవల్యూషన్ అని చదువుకుంటే చాలు, హరిత విప్లవం అంటాం. ఓకే, తర్వాత ఎంఎస్పి అండ్ ఇష్యూస్,
మినిమం సపోర్ట్ ప్రైస్, రైతులకు మనం అందిస్తున్నటువంటి కనీస మద్దతు ధర మరియు దాని చుట్టూ ఉన్నటువంటి వివాదాలు ఏమిటో మనం చదువుకోవాలి. ప్లస్ రీసెంట్ టైమ్స్ లో డెవలప్మెంట్స్ అమ్మా, ఆర్గానిక్ ఫార్మింగ్, ఓకే, జిఎం క్రాప్స్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఇలాంటి కాంపోనెంట్స్ కొన్ని మనం చదువుకోవాలి. సో ఆర్గానిక్ ఫార్మింగ్, జిఎం క్రాప్స్ ఇట్లాంటివి. తర్వాత ఇదే టాపిక్ లో మనం డిస్కస్ చేయాల్సింది అగ్రికల్చర్ లోనే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, యానిమల్ హస్బాండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇక్కడ నుంచి ఖచ్చితంగా డిస్క్రిప్టివ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందమ్మా. ఇక్కడే మనము వి షుడ్ ఆల్సో స్టడీ అబౌట్ ద ఫర్టిలైజర్స్ అండ్ సబ్సిడీస్, ఎరువులు మరియు రాయితీలు, యూరియా, డయామోనియం ఫాస్ఫేట్ అండ్ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం. 3 types ఆఫ్ ఫర్టిలైజర్స్ మాత్రమే మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం, మిగిలినవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ లో డిస్కస్ చేస్తారు. ఫర్టిలైజర్ ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ యూస్. ఓకే, ఫర్టిలైజర్ సబ్సిడీస్ ఎలా ఇస్తున్నాం మనము, రిటెన్షన్ ప్రైస్ పాలసీ అంటే ఏంటి, అదే రకంగా న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అంటే ఏంటి, అదే రకంగా నూతన యూరియా విధానం అంటే ఏంటి, న్యూ యూరియా పాలసీ, నీమ్ కోటెడ్ యూరియా అంటే ఏంటి, అవన్నీ డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఫర్టిలైజర్ తర్వాత ఇక్కడనే మనం డిస్కస్ చేయాల్సినటువంటి మరో ఇంపార్టెంట్ టాపిక్ మేజర్ క్రాప్స్ ఆఫ్ ఇండియా ప్లస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియాలో ముఖ్యమైన పంటలు. తర్వాత అగ్రికల్చర్ డిస్కస్ చేయాల్సింది ఇరిగేషన్ అమ్మా, నీటిపారుదల, ఇరిగేషన్ గురించి మనం డిస్కషన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ సిమిలర్ టు దట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయాలి, ఏపీ అగ్రికల్చర్ డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, పారిశ్రామిక రంగ అభివృద్ధి. 3 సెక్టార్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. సెకండ్ సెక్టార్ ఇస్ కాల్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్ ని కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ నుండి తీసుకురావాలి. అంటే ఏం చదువుతాం అక్కడ, ఐపీఆర్స్, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్స్. 1948 తీర్మానం ఏం చెప్తుంది, 1956 ఏం చెప్తుంది, 1969, 1973, 1977, 1980 అండ్ ఎల్పిజి రిఫార్మ్స్ ఆఫ్ 1991. ఈ రకంగా మనం కంప్లీట్ సీక్వెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి మనం చదువుకోవాలి. తర్వాత ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటి, వాట్ ఈస్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కి మనం తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, పథకాలు లేదా పాలసీస్. అదే రకంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీస్ ఏంటి, ఓకే, ప్లస్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే ఏంటి, ఓకే, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటి, అదే రకంగా మనకు నవరత్న, మినిరత్న, మహారత్న, పిఎస్యూస్ క్లాసిఫికేషన్, ఆ కాంపోనెంట్స్ అన్ని కూడా ఈ చాప్టర్ లో భాగంగా మనం డిస్కషన్ చేస్తాము. సిమిలర్ టు దట్ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ అమ్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా, మౌలిక వసతులు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ మనం మొత్తం కంప్లీట్ ట్రాన్స్పోర్టేషన్ చూడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసేటప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే తీసుకోండి. రైల్వే మనం మాట్లాడాలంటే మనకు ఖచ్చితంగా డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ మాట్లాడాలి, హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ మాట్లాడాలి, అదే రకంగా మనకు మోడర్నైజేషన్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడాలి, వందే భారత్ రైళ్ల గురించి మాట్లాడాలి, అట్ ద సేమ్ టైం ప్రైవేటైజేషన్ ఆఫ్ రైల్వేస్ గురించి మాట్లాడాలి, తేజస్ ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడాలి, రైల్వే టూరిజం ఎలా ప్రమోట్ చేస్తుందో కూడా మనం డిస్కషన్ చేయాలి. అంటే ఒక రైల్వేని మనం ఇన్ని కోణాల్లో ఆలోచించినప్పుడు సిమిలర్ టు దట్ రైల్వేస్ భారత్ మాల రోడ్ వేస్ అంటాం, సాగర్ మాల పోర్ట్ వేస్ అంటాం, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని కనెక్ట్ చేద్దాం. మేజర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనికేషన్ గురించి డిస్కస్ చేయాలి. ఈ ఐటీ, ఈ గవర్నెన్స్ గురించి మాట్లాడతాము. ఎనర్జీ అండ్ పవర్ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ఇన్ఫ్రాలో స్మార్ట్ సిటీస్ మాట్లాడాలి, అర్బన్ ఎన్విరాన్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వెదర్ ఫోర్కాస్టింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్. తో ఇదంతా కూడా మీరు ఎన్విరాన్మెంట్ లో కూడా టచ్ చేస్తాం. ఇది ఫైనాన్స్, ఓనర్షిప్, ఎందుకు మనకు ఇష్యూస్ ఏమున్నాయి, లైక్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అంటే ఏంటి, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అంటే ఏంటి, లైక్ వైజ్ డిఫరెంట్ థింగ్స్. మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలనంటే మనకు రిట్స్ వస్తుంది, రిట్స్, RATS అంటాం, ఇన్విట్స్ అంటాం, ఇన్వేట్స్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ ని కూడా ఇక్కడ మనము చాలా చాలా డీటెయిల్ గా కవర్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, ఇవన్నీ కూడా ఇన్ ద డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ వి విల్ హ్యావ్ టు స్టడీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుకున్న తర్వాత నేచురల్లీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ట్రాన్స్పోర్టేషన్, ఎనర్జీ, ఐసిటి, ఓకే, ఆన్ గోయింగ్ ప్రస్తుతం ప్రాజెక్టులు. ఇక్కడే మనకు అమరావతి గురించి మాట్లాడతాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కొప్పర్తి నోడ్, ఓర్వకల్ నోడ్, ఏవైతే కొత్త నోడ్స్ ని మనం డెవలప్ చేస్తున్నామో ఇండస్ట్రియల్ కారిడార్స్ లో, దాని గురించి మాట్లాడతాము. ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో నూతన రైల్వే జోన్స్ గురించి మనం మాట్లాడతాము. నూతన రైల్వే లైన్, అమరావతిలో ఏదైతే నూతన రైల్వే లైన్ రాబోతుందో ఆ రైల్వే లైన్ గురించి మాట్లాడతాము.
రోడ్వే డెవలప్మెంట్ గురించి మాట్లాడతాము. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్స్ కొత్తగా మనకు భోగాపురం విమానాశ్రయం వస్తుంది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని కూడా మనం చాలా చాలా డీటెయిల్ గా తీసుకుంటాం. సో ఈ 12 చాప్టర్స్ కి సంబంధించి చాలా నీట్ గా ప్రతి యూనిట్ నుంచి ఇంపార్టెంట్ థీమ్స్ ని మాత్రమే చూస్ చేసుకుంటూ మీకు డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ లో లెక్చర్ సిరీస్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ కి ఎస్ఎస్ క్లాసెస్ యాప్ ని ప్లే స్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.